హలో అండి అందరికీ. నేను ఇవాళ ఇంట్లోనే ఈజీగా ఇడ్లీ రవ్వ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నా. ఇవి రేషన్ బియ్యం అండి. ముందుగా చెరిగి పెట్టేసుకొని ఏం లేకుండా యూస్ చేసుకొని నేనైతే ఒక 3 గ్లాసులు తీసుకుంటున్నా. మన ఇష్టం అండి బియ్యం ఎన్ని తీసుకున్నా అని. రేషన్ బియ్యంతో అయితేనే మనకు కొంచెం తక్కువలో అయిపోతుంటుంది అన్నట్టు. మనం వండుకునేటివి అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంటాయి కాబట్టి ఇడ్లీ రవ్వ, సో అందుకే రేషన్ బియ్యం ఉంటే మంచిగా వేసుకోవచ్చు. సో ఇలా ఒక 2 టైమ్స్ మినిమంగా కడిగి పెట్టేసుకోవాలి. మంచిగా కడుక్కోవాలి. కడిగి ఏదన్నా ఒక గంజిలో పోసేసుకుంటే ఈ వాటర్ కూడా చెట్లకు పోసుకుంటే మనీ ప్లాంట్ లాంటి వాటికి మంచిగా పెరుగుతాయి. సో అయిపోయినాక కొన్ని ఎక్కువ వాటరే పోసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. సో ఒక 1 మినిట్ తర్వాత ఒకసారి కలుపుకొని ఒక పొంగు అట్లా ఇలా వచ్చేసరికి ఆఫ్ చేసేసి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అంతే, మొత్తం అన్నం మెల్లగా వేడి తగలకుండా చూసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని పైనుంచి కొన్ని చల్లటి నీళ్ళు పోయాలి. అప్పుడు లోపల ఉడకకుండా ఉంటుంటుంది అన్నట్టు. సరిపడా వాటర్ పోసేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత చూసుకొని, అంతే అండి, అది ఉడకదు, జస్ట్ ప్రెస్ చేస్తే విరిగినంత అయిపోతుంటుంది, నానబెట్టినట్టు అవుతుంది. తర్వాత నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక కవర్ కానీ క్లాత్ కానీ తీసేసుకొని మొత్తం, నేనైతే ఫ్యాన్ కిందనే ఆరబెడుతున్నా అండి. అంతే, ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఒక 1 డే ఓవర్ నైట్ ఫ్యాన్ కింద ఆరితే ఇలా ఆరిపోతాయండి. మనకి ఎప్పుడైతే మంచిగా కంప్లీట్గా ఆరినాయి అనిపిస్తాయో అప్పుడు మనం మిక్సీ వేసుకుంటే అయిపోతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి. అంతే అండి, నేను ఒక 2 టైమ్స్ వేసాను. సో ఇందులో కొంచెం మనం మిక్సీ వేసేటప్పుడు లావుగా ఏమన్నా ఉంటుంది కాబట్టి ఒకసారి జల్లించుకొని పెట్టేసుకుంటే పైన ఏదన్నా లావుగా ఉన్నది సపరేట్ చేసి పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇందులో మనకు నచ్చిన దాన్ని బ్లేడ్ తీసేసుకొని మనం జల్లించుకోవాలి. ఒకవేళ పిండి ఎక్కువ అనిపించినప్పుడు మళ్ళీ ఒకసారి ప్లేట్ మార్చి ఇంకో జల్లడది తీసేసుకొని పిండి కూడా జల్లించుకోవాలి. ఎక్కువ అనిపిస్తే, లేకపోతే అవసరం లేదు. మామూలుగా ఎక్కువ దొడ్డు ఉంటే ఇడ్లీలకు బాగుండదు కాబట్టి దొడ్డుగా ఉన్నది మట్టుకు సపరేట్ చేసుకోవాలి. అంతే అండి, ఇడ్లీ రవ్వ రెడీ చేసుకోవడం ఏం లేదు. మనం బాయిల్ చేసుకుంటాం కాబట్టి బయట షాప్లో కొన్న వాటిలాగానే వస్తున్నది అన్నట్టు ఇడ్లీ. తప్పకుండా ఇంతవరకు ట్రై చేసుకోకపోతే ట్రై చేసుకోండి. ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.